చేపల పులుసు కోసం ప్రిపరేషన్ అండి. కొంచెం ఆయిల్ పెట్టుకుని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం మెంతులు, దీంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలండి. నైటే తీసుకొచ్చి దీంట్లో బాగా క్లీన్ చేసి ఉప్పు, పసుపు, కారం పెట్టి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇది దగ్గరగా ఒక 2 కిలోల చేప అండి. ఇది ఇలా పెట్టుకున్న దాన్ని వాడుకోవడమేనండి కూర కోసం. ఇక టమాటాలు కోసి పెట్టుకున్నాను, చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంతేనండి ఈరోజు చేపల కోసం కూర కోసం వాడే ఐటమ్స్. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయిపోయినాయి. మనం టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసి, టమాటాలు ఎందుకన్నీ వేసానంటే కొంచెం గుజ్జుగా కూర వస్తే కొంచెం బాగుంటుందండి. కూర ఎక్కువ ఉండి ముక్కలు తక్కువ ఉండకుండా, కొంచెం కూర ఉంటే గ్రేవీలా కలుపుకుంటారు కదా, అందుకే టమాటాలు కొంచెం ఎక్కువ వేసాను. చిన్న మంట పెట్టి ఈ టమాటాలని మగ్గనిద్దామండి. బాగా మగ్గిపోతే మనకి గ్రేవీకి చాలా బాగుంటుంది. మూత పెట్టేసి చిన్న మంట చూడండి. ఇలా మెత్తగా టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత మనం దాన్ని ఒకసారి తిప్పేసుకుంటామండి. చూడండి, ఇలా అంటే మెత్తగా అయిపోయింది టమాటాలు. ఇక ఆల్రెడీ దీంట్లో కారం వేసాం కాబట్టి కొంచెం కారం అండి, మనం కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఆల్రెడీ ముక్కల్లో వేసాం కదండి కారం, ఉప్పు. దాన్ని ఒకసారి తిప్పేయాలండి. కారం పచ్చివాసన పోతుంది నూనెలో. ఇక ఈ ముక్కల్ని ఇలా పేర్చుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా పేర్చుకుని మగ్గనివ్వాలి. చూడండి, పెద్ద చేపలకి ఇంతంత కండ వస్తుంది ముక్కలకి. ఇలా పేర్చుకుని ముక్కలన్నీ ఇప్పుడే ఒకసారి తిప్పేసి మూత పెట్టేయాలండి. మళ్ళీ గరిటె పెట్టకూడదు. ఇలా ఒక 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మనం పులుసు పోసేసుకోవాలండి. చింతపండు పులుసు గుజ్జుగా తీసి పోసేసుకోవాలి. ఇంతేనండి. దీన్ని ఇంకా మనం ఏమీ చేయడానికి లేదు. అది అలా దగ్గరికి ఎగిరేదాకా వదిలేదండి. ఒకసారి తిప్పేసి దగ్గరికి వదిలేస్తే అదే మరుగుద్ది. మరిగి మనకి ఎంతవరకు పులుసు కావాలో అంతవరకు ఉంచుకోవడమేనండి. చివర్లో మనం బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటాము, కానీ కొంచెం ముందు కూడా వేస్తున్నానండి. మన కృష్ణా రివర్లో బొచ్చు చేప అండి ఇది. మీ చేపల పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తలాడుతూ చేపల పులుసు ఇట్లా ఉడకాలండి. చేపల పులుసు చూడండి, ఫ్రెష్. అంతేనండి, వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.